సమాచార హక్కు చట్టం నిబంధనలను బేఖాతరు చేస్తున్న సింగరేణి అధికారులు. సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం సమాచారం కోసం దరఖాస్తు చేసుకుంటే 30 రోజులలోగా సంబంధిత శాఖ నుంచి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దానికి విరుద్ధంగా వివరాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దరఖాస్తు చేసుకొని 50 రోజులు ముగిసినా కోరిన సమాచారం యొక్క వివరాలు తెలపకపోవడంతో సింగరేణి సంస్థ అధికారుల నిర్లక్ష్యం సమాచార హక్కు చట్టం నిబంధనలను విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని స్పష్టమవుతుంది. సింగరేణి సమాచార అధికారి నిర్ణీత సమయంలో కోరిన వివరాలను గడువులోగా ఇవ్వాలని సంబంధిత శాఖకు లేఖను పంపినప్పటికీ ఆ అధికారిని స్పందించకపోవడంతో ఉన్నతాధికారులకు భారీ స్థాయిలో ముడుపులు అందాయనే ఖచ్చితంగా చెప్పొచ్చు. కార్మికుల వైద్యానికి సంబంధించి కొన్ని పాయింట్లుగా సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ సింగరేణి ప్రధాన ఆసుపత్రి సీఎంఓ సుజాత స్పందించకపోవడం వెనుక అనేక అనుమానాలు బలపడుతున్నాయి. అంతేకాక ఉన్నతాధికారులకు సైతం కూడా ముడుపులు అందాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వంలో 9 ఏళ్లుగా కార్మికుల వైద్యానికి సంబంధించి కార్పొరేట్ ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకొని పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడినట్లుగా సందేహాలు బలపడుతున్నాయి. సింగరేణి సంస్థలోని అధికారులు నిజంగా కార్మికుల క్షేమం, మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకుంటే వివరాలను ఇవ్వడానికి భయపడుతున్నారనే అనుమానాలు బలంగా నిజమవుతున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులలో లక్షల కోట్ల రూపాయల వైద్యం పొందిన కార్మికులు పూర్తి స్థాయిలో కోలుకోకపోవడం, వైద్యం పొందుతున్న కార్మికుల ఆరోగ్యం మెరుగుపడకపోవడం, సంస్థ ఖర్చు చేస్తున్న దానికి ఫలితం లేకపోవడంతో సింగరేణి సంస్థ అధికారులు కేవలం కమిషన్ల కోసమే వైద్యం పేరుతో ఒప్పందం కుదుర్చుకున్నారని అర్థమవుతుంది. సింగరేణి సంస్థలో ఇప్పటికే కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం పొందుతూ కోలుకోలేని స్థితిలో ఉంటూ ఒకవైపు వైద్యం పొందుతూ మరొక వైపు ఉద్యోగాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఉపరితల గనులు, భూగర్భ గనులలో ఉద్యోగాలు చేస్తూ దుమ్ము ధూళితో శ్వాసకోశ, గుండె, కిడ్నీ వంటి అనేక రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. సింగరేణి ఆసుపత్రులలో పూర్తి స్థాయిలో వైద్య నిపుణులు లేని కారణంగా సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సాకుతో పలు రకాల కార్పొరేట్ ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకున్న అధికారులు పూర్తి స్థాయిలో వైద్యం అందించకపోవడంతో కార్మికుల కుటుంబాలలో ఆందోళన నెలకొంది. సంస్థ యొక్క నిధులు దుర్వినియోగం చేస్తూ అధికారుల స్వలాభాల కోసం సంస్థకు ఆర్థికంగా నష్టం కలిగిస్తున్నారు. సంస్థ మనుగడ కోసం కృషి చేస్తున్న కార్మికులు, చాలీచాలని వేతనాలతో ఉద్యోగాలు చేస్తున్న కార్మికుల కుటుంబాల పరిస్థితులు ఆర్థికంగా వెనుకబడుతున్నాయి. సింగరేణి ఉద్యోగం అనే పేరుతో అప్పులు చేసి మరీ పూట గడుపుకోవాల్సిన పరిస్థితులు సైతం నెలకొన్నాయి. కార్మికులకు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్యం పేరిట కార్పొరేట్ ఆసుపత్రులకు సంస్థ యొక్క డబ్బును అధికారులు దోచిపెడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారులు కార్పొరేట్ ఆసుపత్రులకు ఖర్చు చేసిన డబ్బుతో పోల్చితే సింగరేణి విస్తరించి ఉన్న ఏరియాలలో మెడికల్ కాలేజీలతో సహా అన్ని వైద్య సదుపాయాలు కలిగిన ఆసుపత్రులను సైతం నిర్మించుకోగలిగే డబ్బును వృధా చేసి ఉండొచ్చని స్పష్టమవుతుంది. ఈ తరహాలో సింగరేణి అన్ని ఏరియాలలో ఆసుపత్రులను నిర్మించుకోగలిగితే సింగరేణి సంస్థలో ఉద్యోగ అవకాశాలతో పాటు కార్మికులకు, కార్మిక కుటుంబాలకు పూర్తి స్థాయిలో వైద్యం అందించే అవకాశాలు లేకపోలేదు. గత ప్రభుత్వంలో ఉన్న సింగరేణి అధికారులు, నాయకులు ఏమాత్రం కార్మికుల సంక్షేమం, వైద్యం దిశగా ఆలోచనలు చేసిన దాఖలాలు సైతం కనిపించట్లేదు. ఇదే రీతిగా సింగరేణి అధికారులు, నాయకులు వ్యవహరిస్తే సింగరేణి మనుగడకే ప్రమాదం పొంచి ఉంది.